అందరికీ నమస్కారం. నా పేరు దుర్గా. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కథా కాలక్షేపం. లిజన్ టు ది రీడింగ్. మీరు వింటున్నారు ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి జీవిత చరిత్ర. క్రితం భాగంలో ఎంఎస్ సుబ్బలక్ష్మికి సదాశివానికి వివాహం జరగడం, సేవాసదనం సినిమా పూర్తయిందిరా దేవుడా అనుకునేలోపు సదాశివం ప్రోద్బలం మీద ఎంఎస్ సుబ్బలక్ష్మికి మరిన్ని సినిమాలను ఒప్పుకోవలసి రావడం, ఆ సినిమా షూటింగ్ల వల్ల తను ఎప్పుడూ బిజీగా ఉండడం, ఇలా సాగుతూ వచ్చింది. ఎంఎస్ సుబ్బలక్ష్మికి సర్వదా తోడుగా ఉండడానికై, తనకు రక్షణగా ఉండడానికై సదాశివం ఆనంద్ వికటన్ పత్రికాలయంలో ఉద్యోగం విరమించడం, ఇదే కాలక్రమంలో తన స్నేహితుడైన కృష్ణమూర్తితో కలిసి కల్కి అనే పత్రికను స్థాపించడం. కథ ఇంతవరకు విన్నాం. కథ ఇలా కొనసాగుతుంది. మద్రాసు ప్రెసిడెన్సీలో తమిళ ప్రాంతాలలో ద్రవిడ ఉద్యమం ఊపందుకుంది. ద్రవిడ ఉద్యమంలో ప్రధానమైన అంశం తమిళ భాషోద్యమం. తమిళ భాషోద్యమంలో ఒక భాగం తమిళ సంగీత ఉద్యమం. ముగ్గురు ఉద్దండుల పత్రిక తొలి సంవత్సరంలోనే పేరు తెచ్చుకొని ప్రచురణ సంఖ్య వారం వారంకి పెంచుకుంటూ వస్తున్న పత్రిక. తమిళ సంగీత ఉద్యమంలో ఒక పక్షం వహించాల్సిందే. అందులోనూ ఈ పత్రిక వ్యవస్థాపకుల్లో ఒక సంగీతజ్ఞురాలైనప్పుడు తమిళ సంగీత ఉద్యమకారులు ఆర్కే షణ్ముఖం ఇంట్లో సమావేశమయ్యారు. ఆర్కే షణ్ముఖం మాట్లాడుతూ, నేను ప్రపంచ దేశాలు ఎన్నో చూశాను, భారతదేశం కూడా నలుమూలలా తిరిగాను, కానీ మన తమిళనాట ఉన్న దుస్థితి నేనెక్కడా చూడలేదు. మన దుస్థితి ఎలా ఉందంటే, ఒక తమిళుడికి ఉద్యోగం కావాలంటే అతను ఇంగ్లీష్ నేర్చుకోవాలి, పెళ్లి చేసుకోవాలంటే సంస్కృతంలో చేసుకోవాలి, స్వాతంత్ర సమరంలో పాల్గొనాలంటే హిందీ రావాలి, సంగీతం వినాలన్నా నేర్చుకోవాలన్నా పాడాలన్నా తెలుగు రావాలి. సరే, కనీసం మాట్లాడాలన్నా దానిలో కూడా శుద్ధ తమిళం కరువైంది. మణిప్రవాళమనే కాదు, ప్రళయం దొర్లుతుంది మన మాటల్లో. ఇలాంటి భయంకరమైన ప్రమాదకరమైన స్థితిలో మన గడ్డపై మన భాష ఈ దుస్థితిలో ఉంది, ముగించాడు షణ్ముఖం. అందరూ గంభీరంగా వింటున్నారు. టీకే చిదంబరనాథ మొదలియార్ అనే తమిళ భాషావేత్త మాట్లాడడం మొదలుపెట్టాడు. హిందీని వ్యతిరేకిస్తూ మన భాషను కాపాడుకుంటున్నాం. స్వామినాథ అయ్యర్ మన తమిళ వాంగ్మయానికి తిరిగి ఊపిరి పోస్తున్నారు. ఇక మిగిలింది తమిళ సంగీతమే. ఈరోజు మన సొంత గడ్డపై జరుగుతున్న కర్ణాటక సంగీత కచేరీలలో తమిళ పాటలు చివరి వరుస పాడుతున్నారు. తుక్కు కింద లెక్కగట్టి తుక్కుడాల్లో పాడుతున్నారు. అదేమంటే తమిళ భాష కర్ణాటక సంగీతానికి అనువైన భాష కాదంటున్నారు. ఇది మ్యూజిక్ అకాడమీని నడుపుతున్న తెలుగువారి కుట్ర, తెలుగు తమిళ బ్రాహ్మల పన్నాగం. ఇప్పుడు కర్ణాటక సంగీతంలో ఉన్న రాగాలు మన తమిళ పూర్వీకుల పన్నులే. వాటికి సంస్కృత పేర్లు పెట్టి క్రొత్తవాటిగా చలామణి చేస్తున్నారు. త్యాగరాజు, శ్యామాశాస్త్రి, ముత్తుస్వామి వీళ్లందరూ తెలుగు సంస్కృతంలో రాయకముందు మనం పాటలు పాడుకోలేదా? కృష్ణ అయ్యర్, గోపాలకృష్ణ భారతి కర్ణాటక బాణీలో వ్రాసిన తమిళ పాటలు మనం ఎందుకు కచేరీలలో పాడటం లేదు? మన సంగీత విద్వాంసులే వాళ్ళకి అర్థం కావని తెలుగు భాషలో పాడుతుంటే ఇక శ్రోతల పరిస్థితి ఏంటి? పాటల్లోని భావం అర్థం కాకుండా పాడటమేమిటి? అదే అర్థమైనట్లు ఈ శ్రోతలు భేషులేంటి? మన తమిళనాట మనకి కావలసింది తమిళ పాట, మన మాతృభాషలో పాటలు అంటూ ముగించాడు. సదాశివానికి తన పత్రికకి మంచి కథావస్తువు దొరికింది. తన గురువు రాజగోపాలాచారి మద్రాసు ప్రెసిడెన్సీ ప్రధానమంత్రిగా హిందీ భాషని పాఠశాలల్లో నిర్బంధ విద్యగా చేసినా సంగీతం విషయంలో మాత్రం మాతృభాష వైపే మగ్గు చూపాడు. సదాశివానికి తమిళ సంగీత ఉద్యమం వైపు మగ్గు చూపటానికి ఇంకేం కారణాలు అవసరం అవ్వలేదు. ఈ ఉద్యమంలో తన పత్రికని భాగస్వామిని చేయటమే కాకుండా సుబ్బలక్ష్మిని కూడా భాగస్వామిని చేయటానికి నిర్ణయించుకొని ఇంటికి చేరాడు. ఇంట్లో సుబ్బలక్ష్మి తన సంగీత సాధన చేసుకుంటోంది.
1942 తొలినాళ్లలో సుబ్బలక్ష్మి ఇంకొక ఇంటికి మారింది. అది అద్దె ఇల్లే కాని తన మధురైలో మీనాక్షి గుడి అంత పెద్ద ఇల్లు. కల్కి పత్రికకు ప్రస్తుతం ఎగ్మోర్లో ఉన్న కార్యాలయం సరిపోక పైగా శత్రుదేశాల రవాణా వ్యవస్థ నాశనం చేయడానికి రైల్వే స్టేషన్ల మీద క్షిపణిదాడులు చేస్తున్నారని ఎగ్మోర్ రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న తమ కార్యాలయాన్ని కీల్పాక్కి ఒక పెద్ద భవనానికి మార్చాడు సదాశివం. ఈ విషయానికి సదాశివం తన శైలిలో చెప్తూ ఒక పత్రికలో ఆ వార్త ఇలా వచ్చేలా చేశాడు. మా కల్కి కార్యాలయం మద్రాసులోనే ఒక కొండ గుర్తుగా ఉంది. ఈ గుర్తు ద్వారా ఎగ్మోర్ రైల్ స్టేషన్ను శత్రు సైన్యం త్వరగా గుర్తుపట్టి వాటి మీద బాంబులు వేయటం మాకిష్టం లేదు. కనుక మా కల్కి కార్యాలయాన్ని 20 గురుస్వామి మొదలయ్యార్ వీధి కీల్పాకకు మార్చుతున్నాము అని ఈ పెద్ద భవనంలో కిందంతా కల్కి కార్యాలయం అవగా విశాలమైన మొదటి అంతస్తు సుబ్బలక్ష్మి నివాసం. పావువంతులోనే ఉన్న భవనాన్ని మినహాయిస్తే ఆ చోటంతా పెద్ద పెద్ద చెట్లతో నిండి ఉంది. సదాశివం ఆ చోటులోనే మంచి తోట వేసే పనికి పూనుకున్నాడు. ఈ సంవత్సరపు సంగీత సభల కాలం తమిళిసై అనే కర్ణాటక సంగీత సనాతనవాదులు ద్వేషపూరిత వాతావరణం మధ్య జరుగుతోంది. ఈ దఫా మద్రాసు మ్యూజిక్ అకాడమీలో సుబ్బలక్ష్మి కార్యక్రమం ఖరారైంది. సదాశివం ప్రాపకంలోకి వచ్చిన దగ్గర్నుంచి సంగీత సభల కరపత్రాల మీద కోకిల గాన ఎంఎస్ సుబ్బలక్ష్మి అని వ్రాస్తున్నాడు సదాశివం. ఈ 1942వ సంవత్సరంలో కూడా గాన కోకిల ఎంఎస్ సుబ్బలక్ష్మి మైలాపురంలోని శ్రీ పురంధరేశ్వర హాల్లో మ్యూజిక్ అకాడమీ ఆధ్వర్యంలో కచేరీ మొదలుపెట్టింది. సదాశివం అక్కడే ఎదురుగా కూర్చొని ఉన్నాడు. కచేరీలో చివరి కీర్తన అయిన వెంటనే నిర్వాహకులు వచ్చి సుబ్బలక్ష్మికి ఏదో చెప్తున్నారు. ఏంటది, ఏం చెప్తున్నారు వీళ్ళు అనుకుంటూ సదాశివం వచ్చే లోపల సుబ్బలక్ష్మి తెలుగులో ఒక త్యాగరాజు కృతి అందుకుంది. సదాశివం ఆగిపోయాడు. తెలుగు పాటలని వింటున్నంతసేపు అసహనంగా ఉన్నాడు. కచేరీ అవగానే వెంటనే వచ్చి, ఎందుకు పాడేవా పాట, బుద్ధుందా నీకు, నన్ను అడిగే పనిలేదా అంటూ అక్కడే అందరి ముందు గట్టిగా అరిచాడు. అనుకోని ఘటనకి సుబ్బలక్ష్మి సెలైపోయింది. కారులో కర్ణభేరి పగిలిపోయింది. ఇంటికి వచ్చాక, నీకు తెలుసా ఆ తెలుగు పాట ఎందుకు పాడించారో, నువ్వు అప్పటిదాకా పాడిన పాటల్లో తమిళ పాటలు తెలుగు పాటలు సరి సమానంగా ఉన్నాయి. తెలుగు పాటలు ఎక్కువ చేయడానికి పాడించారు, నువ్వు ఆపకపోతే ఇంకోటి పాడించేవారు. నీకీ మాత్రం కూడా తెలియలేదా? నీకు తెలియకపోతే నేనొచ్చేదాకా ఆగాలి. బుద్ధి లేని పనులు చేయకు. ఇసైవాణి బిరుదిచ్చారు నీకు. తమిళ ఇసైలో ఉన్నాం, ఒళ్ళు దగ్గర పెట్టుకో అంటూ తిట్టాడు. కోపం మనిషిలోని మృగ ప్రవృత్తిని రంకెపెట్టిస్తుంది. ఆ మృగ ప్రవృత్తిని కడదాకా చూపించిగాని సదాశివం ఆగలేదు. అమ్మ దగ్గర అల్లారుముద్దుగా పెరిగిన సుబ్బలక్ష్మి అల్లాడిపోయింది. చంద్రన్, సదాశివం కల్కి కార్యాలయంలో బెల్ కొట్టాడు. చంద్రన్ వెంటనే వచ్చాడు. చంద్రన్, నువ్వేం చేస్తున్నావు? రేపటికి కావలసిన పనులు చూసుకుంటున్నాను సార్. ఆ పనులు రేపు చేసుకున్నా సరిపోతుంది కదా ఆలోచించాడు చంద్రన్. చేసుకోవచ్చు సార్, రేపు కూడా చెయ్యొచ్చు. మరి ఈరోజు చేయటం ఎందుకు? ఇదిగో ఇవి తీసుకెళ్ళి టైప్ చేసి తీసుకురా వెంటనే. చూడు చంద్రన్, రేపు చేసే పనులు రేపు చెయ్యి, ఈరోజు పనులు ఈరోజు చెయ్యి, వెళ్ళు అని చెప్పి పంపాడు సదాశివం. వెళుతూ వెళుతూ తలగు ఒక్కుంటూ ఆలోచించుకుంటున్నాడు చంద్రన్. రేపటి పని ఈరోజు చెయ్యి, ఈరోజు పని ఇప్పుడు చెయ్యి, ఇదే కదా నేను చిన్నప్పుడు చదువుకున్నది అనుకున్నాడు చంద్రన్. అలా బయటికి వెళ్ళాడో లేదో మళ్ళీ వచ్చి సదాశివం ముందు నిలబడ్డాడు. సార్, మీకోసం ఎవరో 2 సినిమా నిర్మాతలు వచ్చారు, లోపలికి పంపు
వాళ్ళిద్దరూ లోపలికి వచ్చి కూర్చున్నారు. కాఫీలు పంపమని చెప్పు చంద్రన్. చెప్పండి, ఏం పని మీద వచ్చారు? వచ్చిన వాళ్ళని అడిగాడు సదాశివం. ఒక నిర్మాత మొదలుపెట్టాడు. మేము ఒక సినిమా తీయబోతున్నాం. అందులో ఎంఎస్ సుబ్బలక్ష్మి గారిని హీరోయిన్ అని అనుకున్నాం. డబ్బుల విషయంలో మాకు ఎలాంటి ఇబ్బందులు లేవు. మీరు సావిత్రికి తీసుకున్న దానికంటే ఎక్కువే ఇస్తాం. కాకపోతే ఒక మాట. ఏమిటది? అడిగాడు సదాశివం. ఈ సినిమాకి మీరు నిర్మాత కారు, దర్శకులు కారు. కాబట్టి మీరు ఈ సినిమాలో ఏ మాత్రం జోక్యం చేసుకోకూడదు. సెట్లో ఉండొచ్చు కానీ దేనిలో కూడా సలహాలు ఇవ్వకూడదు. సదాశివం కోపం అణుచుకుంటున్నాడు. ఈలోపు తిట్లకు బదులు ఒక మాట వచ్చింది సదాశివం నోట్లోంచి. సినిమా ఏంటి? ద్రౌపది వస్త్రాపహరణం. కుర్చీని వెనక్కి తన్ని లేచాడు సదాశివం. చంద్రన్, వీళ్ళు బయటికి దారి చూపించు. వీళ్లే కాదు, సుబ్బలక్ష్మిని తమ సినిమాల్లో నటించమని కోరుతూ దర్శక నిర్మాతలు వరుస కడుతున్నారు. సదాశివంకి నచ్చనివి వారి కథలు కాదు, డబ్బు విషయాలు కాదు. సుబ్బలక్ష్మి పూర్తిగా తన అదుపులో ఉండాలి. తన పట్టు జారి ఇంకొకళ్ళ అజమాయిషీలోకి వెళ్ళకూడదు. ఒక్క క్షణమైనా సరే. సుబ్బలక్ష్మి విషయంలో తనకు నచ్చనివి ఏవీ జరగడానికి వీల్లేదు. సుబ్బలక్ష్మి చెయ్యడానికి వీల్లేదు. ఇంకొకరు చేయించుకోవటానికి లేదు. ఒక ప్రక్క కల్కి వారపత్రిక చక్కగా నడుపుతున్నారు సదాశివం, కృష్ణమూర్తి. మరోవైపు సుబ్బలక్ష్మి సినిమా అవకాశాల గురించి ఆలోచిస్తున్నాడు సదాశివం. పాటలు పాడే హీరోయిన్ తన చేతిలో ఉంది. పేరున్న హీరోయిన్ తన చేతిలో ఉంది. ఇప్పుడు కథనంలో ఒక చేయి వేయటానికి కృష్ణమూర్తి కూడా పక్కనే ఉన్నాడు. అసలు సంగతి, ఇప్పుడు డబ్బుకి కూడా ఫైనాన్షియర్ల దగ్గరకు వెళ్ళనవసరం లేదు. 2 లక్షలు తను సర్దుబాటు చేసుకోగలుగుతాడు. పైగా రాజగోపాలాచారి ఇప్పుడు ఢిల్లీలో చక్రం తిప్పుతున్నాడు. ఏ పని కావాలన్నా అడగడమే ఆలస్యం అయిపోతుంది. తర్జన భర్జన పడి సదాశివం ఏ సినిమా తీసినా ఈసారి పూర్తిగా తానే నిర్మాత అని నిర్ణయించుకున్నాడు. తన భార్య సినీ ఆకర్షణ శక్తిని ఇంకోసారి డబ్బుగా మార్చటానికి ఉద్యుక్తుడయ్యాడు. కుంజా, కింద నుంచి పైకొచ్చాడు సదాశివం. ఏంటి మామా అంటూ వచ్చింది సుబ్బలక్ష్మి. కుంజా, ఈసారి నేను మీరా అనే సినిమా తీస్తున్నాను. నువ్వే మీరావి. మీరానా? ఆలోచించింది సుబ్బలక్ష్మి. అవును, మీరావే. అచ్చం మన ఆండాళ్లాగానే కృష్ణుడిని పెళ్లాడతానని పట్టుబడుతుంది. కృష్ణుడినే తన భర్తగా ఊహించుకుంటుంది. బ్రజ్ భాషలో వేల కొలది పాటలు కృష్ణుడి కోసం పాడింది. వాటిలో మంచి పాటలు మన సినిమాల్లో ఉంటాయి. నీకు మీరా మీద పుస్తకాలు ఇస్తాను, చదువు. అలాగే మామా. సదాశివం వెళ్ళగానే సదాశివం మేనకోడలు తంగం, కుంజక్క, నేను కింద విన్నాను, ఇంకా 2 కథలున్నాయి కృష్ణమూర్తి మామ దగ్గర. వాటిల్లో అయితే ఎంచక్కా హీరోయిన్ కత్తి యుద్ధాలు చేస్తుంది, గుర్రాలెక్కుతుంది. ఆ సినిమా చేస్తానను కుంజక్క. వద్దే తంగం, నాకు ట్రామ్ ఎక్కాలన్నా భయమే. ఇంకా గుర్రాలేం ఎక్కుతాను? మీరా అయితే పాటలు పాడటమే పని. నాకు వచ్చిందే అది. అవేవో పాడేస్తే అయిపోతుంది. ఇంకేమీ చేయనవసరం లేదు. సుబ్బలక్ష్మి ధైర్యం తెచ్చుకుని ఇవి ఆపమంటే ఆగే పనులు కావు. పూర్తిగా ఆలోచించి, ఎంతో దూరం ఆలోచించి ఖరారు అయ్యి చివరకు తన దగ్గరకు వస్తాయి. అప్పుడే కిందకి వెళ్ళిన సదాశివం మళ్లీ పైకొచ్చాడు. కుంజా, చిన్నప్పుడు మీరాలాగా రాధ చేస్తుంది. ఇది చెప్పడానికే వచ్చాను మీరా అంటూ వెంటనే వెళ్ళిపోయాడు. మీరా? నన్ను మీరా అన్నారేంటి మామ? ఆశ్చర్యంగా సదాశివం వైపే చూస్తూ ఉంది. పిల్లలు, అమ్మా నువ్వు మీరా, కుంజక్క నిన్ను మీరా అన్నాడు మామయ్య అంటూ ఎగురుతున్నారు. సదాశివం సుబ్బలక్ష్మిని మీరా అనటంలోనే సదాశివం మీరా సినిమా గురించి ఎంతగా ఆలోచిస్తున్నాడో,
తన ఆలోచనలో సుబ్బలక్ష్మి మీరాలాగా ఎలా ఇమిడిపోవాలో, ఆ సినిమా ఎంత బాగా తీయాలో తన మనసులో ఖచ్చితమైన ప్రణాళిక వేసుకున్నాడనే పట్టుదల కనిపించింది. వెంటనే డంగన్ను పిలిపించి తన ఇంట్లోనే కృష్ణమూర్తితో పాటు సమావేశమయ్యాడు. నాకు తెలుసు డంగన్ సుబ్బలక్ష్మి చేత నటింపచేయటం, సంభాషణలు పలికించడం భగీరథుడి ప్రయత్నమని. మన అదృష్టం బాగుండి ఆ 3 సినిమాలు ఆడాయి. కానీ ఇప్పుడు మనల్ని తొందర పెట్టడానికి ఎవ్వరూ ఉండరు. నాకు తొందర లేదు. సుబ్బలక్ష్మి సరిగ్గా చేస్తుందంటేనే కెమెరా ముందుకు వెళ్ళేది. ఎన్నిసార్లైనా చేయించు డంగన్, ఏమంటావ్? థ్యాంక్ యూ సార్. ఎంఎస్తో అంత సమయం కావాల్సిందే, మొహమాటం లేకుండా చెప్పాడు డంగన్. ఇప్పటిదాకా నేను కృష్ణమూర్తి వ్రాసిన కథనం ఇది. మీరేమైనా మార్పులు చేస్తే చెయ్యండి. ఇవిగో మీరా పుస్తకాలు ఇంగ్లీష్లో ఉన్నాయి, మీరు తప్పకుండా చదవండి. డంగన్ ఆ పుస్తకాలు, కథనం ఉన్న పుస్తకం అన్నీ తీసుకుని చూస్తున్నాడు. అవన్నీ ఓ మారు చూసి, సార్, నాకు కూనూరులో బస ఏర్పాటు చేయగలుగుతారా? స్క్రిప్ట్ పని అక్కడ చూస్తాను. కృష్ణమూర్తి సదాశివం వైపు చూశాడు. అవసరమంత ఖర్చు మద్రాసులో చూసుకోలేడా పని అన్నట్లు. సదాశివంకి తెలుసు ఎక్కడ ఖర్చు పెట్టాలో. తప్పకుండా డంగన్, మీకు కూనూరులో అన్ని ఏర్పాట్లు చేస్తాను, మీరు చక్కగా పని చేసుకోండి అని మాటిచ్చాడు. ప్రతి ఆదివారం సదాశివం సుబ్బలక్ష్మితో సహా కూనూరు వెళ్ళి డంగన్ స్క్రిప్ట్ పనులు ఎందాకా వచ్చిందో చూసి చర్చించి వస్తున్నాడు. డంగన్ 3 నెలల్లో స్క్రిప్ట్ తయారు చేసుకుని వచ్చాడు. కాగితంలో కుడివైపు తమిళంలో, ఆంగ్లంలో సంభాషణలు ఉన్నాయి. దాని పక్కనే ఎడంవైపు ఆ సంభాషణలు సంబంధించిన సన్నివేశం ఎలా జరగాలో అనే దాన్ని వ్రాసుకున్నాడు. ఇదే కాగితం తమిళంలో వ్రాయబడి సినిమాకి సంబంధించిన వారి దగ్గర, అందరి దగ్గర ఉంటుంది. ఇక సుబ్బలక్ష్మికి తర్ఫీదు మొదలైంది. సుబ్బలక్ష్మి నటన పర్వాలేదు అనుకున్న రోజున, ఇక షూటింగ్ మొదలు పెడదామా డంగన్ అడిగాడు సదాశివం. కూర్చోండి, మీకో మాట చెప్పాలి అంటూ సదాశివాన్ని కూర్చోబెట్టి చెప్తున్నాడు డంగన్. మీరు గమనించే ఉంటారు, శకుంతల సినిమాలో ఎంఎస్ కొన్ని సన్నివేశాల్లో అందంగా కనిపించింది, కొన్నిటిలో అంత అందంగా కనిపించలేదు. ఈ సినిమాలో అలా జరగనివ్వద్దు. సినిమా అంతా మీరానే కాబట్టి నేను కెమెరామ్యాన్ జతిన్ ఒక పద్ధతి అనుసరిస్తాం. అదేంటో చెప్పాడు డంగన్. సదాశివం సరే అన్నాడు. ఒకరోజు ప్రొద్దున్న సుబ్బలక్ష్మి, సదాశివం న్యూటన్ స్టూడియోకి చేరుకున్నారు. ఒక ఫ్లోర్లో సుబ్బలక్ష్మిని కుర్చీ మీద కూర్చోబెట్టాడు డంగన్. చుట్టూ పెద్ద లైట్లు ఏర్పాటు చేసుకున్నాడు. ఎంఎస్, మీరు ఇలానే చాలాసేపు నేరుగా చూస్తూ కూర్చోవాలి. మేము లైట్ వేస్తూ ఆర్పుతూ ఉంటాం. మీరు లైట్ల వైపు చూడొద్దు. మేము మిమ్మల్ని చూస్తున్నప్పుడు కదలొద్దు. మీరు ఎప్పుడు అలసిపోతే అప్పుడు కాసేపు ఆగుదాం. మీరు మళ్ళీ వచ్చి ఇక్కడే కూర్చోవాలి, సరేనా ఎంఎస్? డంగన్ కూడా సుబ్బలక్ష్మిని ఎంఎస్ అని పిలవడం మొదలుపెట్టాడు. సుబ్బలక్ష్మి ముఖం ఆకృతి కొలతలు తీసుకొని మైనంతో అలాంటి ముఖం ఒకటి తయారు చేసుకున్నారు. లైట్ల కింద సుబ్బలక్ష్మి ఏ కోణంలో బాగా అందంగా చూపించగలరో చూసుకుంటున్నారు. 4 గంటల తర్వాత డంగన్ ఇంకొకసారి సుబ్బలక్ష్మి ముఖం వైపు చూస్తున్నాడు. 4 గంటల నుంచి ఎంతో ఓపిగ్గా కూర్చుంది. మోము వెన్నెల ప్రసరిస్తోంది. 3 నెలల నుంచి కూనూరులో చూసిన పచ్చని పర్వత శ్రేణులు, చల్లని వెన్నెల రాత్రులు సుబ్బలక్ష్మి ప్రశాంతమైన మోము పక్కన తేలిపోయాయి. మీరా చిత్రీకరణ ఇక పద్ధతి ప్రకారం జరుగుతూ ఉంది. మళ్లీ మద్రాసు సంగీత సభల కాలం వచ్చేసింది. తమిళ ఇసై, మద్రాసు మ్యూజిక్ అకాడమీ ఈసారి వారి వాదనలు వినిపించుతూ తెర ముందుకు వచ్చి గొంతు పెంచాయి. మద్రాస్ మ్యూజిక్ అకాడమీ తన 16వ వార్షిక సమావేశం మైలాపూర్లోని శ్రీ సుందరేశ్వర హాల్లో జరుపుతూ వ్యవస్థాపక సభ్యులు
టీవీ సుబ్బారావు మాట్లాడుతూ, సంగీతంలో స్వరం ముఖ్యం, అక్షరం కాదు. భాషను సంగీతంతో ముడిపెట్టకండి. సంగీతమే ఒక అందమైన భాష, వినసొంపైన భాష అని తమిళ భాషావాదులకు ఒక సందేశం ఇచ్చాడు. దీనికి సమాధానంగా తమిళిసై వారి మొదటి సమావేశంలో జార్జ్ టౌన్లోని సెయింట్ మేరీస్ హాల్లో ప్రముఖ వ్యాపారవేత్త, రాజకీయ నాయకుడు, బాలసరస్వతి పోషకుడు ఆర్కే షణ్ముఖం మాట్లాడుతూ, సంగీతంలో స్వరం ఎంత ముఖ్యమో అక్షరం కూడా అంతే ముఖ్యం. సంగీతంలో ధ్వనే అంత ముఖ్యమైతే వాద్య సంగీతంతోనే సరిపెట్టుకోవచ్చు కదా. మరి తెలుగు, సంస్కృతంలో కర్ణాటక సంగీతం అంటూ పాడటం ఎందుకు? ఈ కర్ణాటక సంగీత కచేరీల్లో మన తమిళులు ఎలాంటి భావోద్వేగాలు లేకుండా శిలలై కూర్చొని ఏమీ అర్థం కాకపోయినా చివర్లో అర్థమైనట్లు చప్పట్లు కొడుతున్నారు. ఇన్ని అవస్థలెందుకు? మనం తమిళులం, మనకు మన మాతృభాషలోనే కర్ణాటక సంగీతం కచేరీ కావాలి అని ముగించగానే సెయింట్ మేరీస్ హాల్ హర్షాతిరేకంతో చప్పట్లతో మారుమ్రోగింది. ఈ గట్టి అభ్యర్థనను సవాల్ చేస్తూ మ్యూజిక్ అకాడమీ వాళ్ళు ఇలా స్పందించారు. కర్ణాటక సంగీతానికి నిర్దిష్టమైన లక్షణాలున్నాయి. ఆ లక్షణాలు తెలుగు, సంస్కృతం భాషల్లో పోతపోయబడ్డాయి. కొత్త భాషన సంగీతంలోనికి చొప్పించి కర్ణాటక సంగీత విలువల్ని కాలరాయొద్దు. ప్రతి సవాలు విసురుతూ తమిళ ఇసేవారు కర్ణాటక సంగీతం తెలుగు, తమిళ బ్రాహ్మల అతి కొద్ది మంది అజమాయిషీలోనే ఉంది. ఈ బ్రాహ్మలు మన ప్రాచీన సంఘం, తేవారం, తిరుప్పగళ్ సాహిత్యంలోనే ఉన్న పన్నులని తీసుకొని వాటికి సంస్కృతం పేర్లు పెట్టి కొన్ని రాగాలుగా చలామణి చేస్తున్నారు. ద్రవిడుల విద్యను వారికే నేర్పుతున్నారు ఈ ఆర్యులు. ఇంగ్లీషు వారు ఆర్యులకి వత్తాసు పలుకుతున్నారు. త్యాగరాజుకి ముందు కూడా తమిళంలో శాస్త్రీయ సంగీతం ఉంది. ఆ తర్వాత కూడా ఘనం కృష్ణ అయ్యర్, గోపాలకృష్ణ భారతి వ్రాసిన తమిళ పాటలున్నాయి. ఇప్పుడు కర్ణాటక సంగీత కచేరీలలో ఈ పాటలు ఎందుకు అనుమతించటం లేదు? మద్రాసు మ్యూజిక్ అకాడమీ వారు వారి అసలు వాదనలు వినిపించారు. తమిళ భాష కర్ణాటక సంగీతానికి అనువైన భాష కాదు అని మళ్ళీ పునరుద్ఘాటించారు. తమిళ భాషలోని హల్లులతో ముగించే మాటలు సంగీతానికి సరిపడవు. తమిళ భాషలో కర్ణాటక సంగీత రాగాలాపన మనోధర్మం పాటించలేం అని ప్రకటించారు. మీ వాదనలు మాకు అనవసరం, మా మాతృభాషలో పాటలు కావాలి తమిళిసేవారు నొక్కి చెప్పారు. మద్రాస్ మ్యూజిక్ అకాడమీ వారు కర్ణాటక బాణీలో తమిళ పాటలు ఉంటేనే అనుమతిస్తాం, కానీ ఇప్పటికిప్పుడు తమిళ, కర్ణాటక పాటలు ఎలా వస్తాయి? తెలుగు పాటల్లో తమిళ పాటలు పేరుస్తున్నారు. అప్పుడు పాట అర్థమవుతుందో లేదో కానీ సంగీతం ఖూనీ అవుతుంది. కర్ణాటక సంగీతం ఉన్న ప్రమాణాల్ని కాపాడటమే మా లక్ష్యం. అందులో ఇంకెలాంటి రాజకీయం లేదు. ఇప్పటికిప్పుడు తమిళిసే రాజకీయం అయింది. సిఎన్ అన్నాదురై రచయిత, పత్రికా సంపాదకుడు, ద్రవిడ పార్టీ నాయకుడు మాట్లాడుతూ, వీరి వాదన సంగీతం గురించి కాదు, మనం ఎక్కడ ప్రత్యేక తమిళ రాష్ట్రం కోరుతామోనని వారి భయం. అందుకే అడుగడుగునా తమిళ భాషను అణగదొక్కటానికి ప్రయత్నిస్తున్నారు. మద్రాసు మ్యూజిక్ అకాడమీ వాళ్ళ కర్ణాటక సంగీత విద్వత్తులు మనకొద్దు, మనకు అర్థమయ్యే పాటలు మనకు కావాలి. ఆయన వాదనకు బలం చేకూరుతూ ఇంకా ఇలా చెప్పాడు. ఇప్పుడు ఎంఎస్ సుబ్బలక్ష్మి తెలుగు కృతులు బ్రహ్మాండంగా సరైన తెలుగులో తప్పులు లేకుండా పాడుతుంది. ఆ పాటలు తోటి సంగీత విద్వాంసులకి అర్థం అవుతాయి, కానీ మన తమిళులకు అర్థం కావు. కానీ ఎంఎస్ తమిళంలో పాడితే తమిళుల ఆనందానికి హద్దులుండవు. ఆ మధురమైన సంగీతాన్ని పూర్తిగా ఆస్వాదిస్తారు. అన్నాదురై మాటలు మద్రాస్ ప్రెసిడెన్సీలో ప్రజల మనోఫలకం పైన ఉన్న అభిప్రాయాల్ని నాలుక మీదకి తెచ్చాయి. తమిళిసై గురించి కాదు, సుబ్బలక్ష్మి గురించి. కర్ణాటక సంగీతం ఎంఎస్ సుబ్బలక్ష్మి పేరుతో గుర్తించబడుతుంది. సుబ్బలక్ష్మి తెలుగులో ఉచ్చారణ దోషాలు లేకుండా సరిగ్గా పాడుతోంది.
ఎంఎస్ సుబ్బలక్ష్మికి ఎంఎస్ నామరూపం అయ్యింది. సదాశివం కూడా ఈ నామరూపాన్నే పలుకుతున్నాడు. ఇలా అయితే ఎంఎస్ మీ అకాడమీలో పాడదు. పర్వాలేదు, మొదలు ముఖ్యమైన పాటలన్నీ తెలుగు సంస్కృతంలోనే ఉండాలి, తుకుడాలు తమిళంలో ఉండొచ్చు చెప్పారు మ్యూజిక్ అకాడమీ నిర్వాహకులు. ఇంటికి వచ్చిన తర్వాత సదాశివం, కుంజా, నువ్వు ఈసారి మ్యూజిక్ అకాడమీలో పాడటం లేదు హుకుం జారీ చేశాడు సదాశివం. సుబ్బలక్ష్మికి బాధేసింది. తను తన తల్లి కాళ్ళు అరిగేలా తిరిగి మద్రాస్ మ్యూజిక్ అకాడమీలో అవకాశం తెచ్చుకునేవారు. గొప్ప కర్ణాటక సంగీత విద్వాంసుల నెలవు మ్యూజిక్ అకాడమీ. అలాంటి అకాడమీలో ఇప్పుడు తనను హారతి పట్టి తోడ్కొని వెళ్ళి పాడించుకునే పరిస్థితి. కానీ ఇప్పుడు పాడొద్దని తీర్మానించాడు సదాశివం. చెప్పింది తన భర్త కాబట్టి సుబ్బలక్ష్మి, అలాగే మామ, మీ ఇష్టం అంది. ప్రజలను తండోపతండాలుగా ఆకర్షించే సుబ్బలక్ష్మి కచేరీలు లేకపోయినా మద్రాసు మ్యూజిక్ అకాడమీ తన కచేరీలు అర్యక్కుడి, ముసిరి, జిఎన్ బాలసుబ్రహ్మణ్యం మొదలగు ఉద్దండులతో మొదలు పెట్టుకుంది. ఇండియన్ ఫైన్ ఆర్ట్స్ సొసైటీ తమిళిసైల తురుపుముక్క సుబ్బలక్ష్మి ఈ 2 సభలలో కేవలం తమిళంలోనే పాటలు పాడుతూ తమిళులని తన గానమాధుర్యంలో ఓలలాడించింది. తమిళిసైవాణి అంటూ శ్రోతలు మురిసిపోయారు. 27 ఏళ్ల సుబ్బలక్ష్మి గొంతు ఆ ప్రాయానికి తగ్గట్టు పచ్చని కోనలో ఎత్తుపల్లాలకు అనుగుణంగా తుళ్ళుతూ పారుతున్న ఏరులా ఉంది. గత 2 ఏళ్లుగా క్విట్ ఇండియా ఉద్యమంలో అతలాకుతలమైన దేశం ఇప్పటికి గాని గాంధీజీ దగ్గర సెలవు తీసుకుని మద్రాసు చేరలేదు గాంధీజీ వియ్యంకుడు, రాజకీయ నాయకుడు అయిన రాజగోపాలాచారి. వచ్చి రాగానే సుబ్బలక్ష్మి ఇంటికి వచ్చాడు. సదాశివం పరుగు పరుగున వచ్చి సాదరంగా ఆహ్వానించి అతిథి మర్యాదలు చేశాడు తన రాజకీయ గురువుకి. రాజకీయ చర్చలు అయిన తరువాత, సదాశివం, నేను నీ తరఫున గాంధీజీకో మాట ఇచ్చాను చెప్పాడు రాజగోపాలాచారి. ఆశ్చర్యం సదాశివానికి. నా తరఫున గాంధీజీ దగ్గర అనుకుంటూ చూస్తున్నాడు. కస్తూర్బా గాంధీ గారి పేరు మీద ఎంఎస్ చేత కచేరీలు చేయించి ఆ వచ్చిన డబ్బును కస్తూర్బా మెమోరియల్ ఫండ్కి ఇస్తామని మాటిచ్చాను. ఏమంటావు? ఒక పక్క మీరా పనులు జరుగుతున్నాయి, కానీ సదాశివం దాని గురించి క్షణం కూడా ఆలోచించలేదు. మీ మాట మాకు వేదవాక్, అలానే చేద్దాం, ఆ పని మీద ఉంటానిక అని భరోసా ఇచ్చాడు. మద్రాసు, తిరుచిరాపల్లి, మదురై, కోయంబత్తూర్, తంజావూర్ ఇలా 5 చోట్ల సుబ్బలక్ష్మి కచేరీలకి ఏర్పాటయింది. మధురైలో కచేరీ ఉంది అని తెలియగానే సుబ్బలక్ష్మికి పట్టరాని సంతోషమేసింది. మధురై నుంచి వచ్చేసి 8 సంవత్సరాలు మళ్ళీ అటువైపు చూసింది కూడా లేదు. అమ్మని, చెల్లిని చూడలేదు. మిగతా ఊళ్ళల్లో కచేరీల మాట ఎలా ఉన్నా మధురై కచేరీ కోసం సుబ్బలక్ష్మి తహతహలాడుతుంది. కచేరీకి ఒకరోజు ముందే మధురై చేరింది. సుబ్బలక్ష్మి బస చేసిన విడిదికి వెంటనే అన్న, చెల్లి, మామలు, అత్తలు అందరూ వెళ్ళారు. మూగాంబిక, రంగ, రాజం, మీనాక్షి అన్న చెల్లిని చూసుకొని మళ్ళీ చిన్నపిల్లయింది సుబ్బలక్ష్మి. గురువుగారి కాళ్ళకి నమస్కారం చేసుకుంది. ఉబ్బి దబ్బిబ్బైపోయాడు సుందరేష్ భట్టర్. నా పేరు నిలబెడుతున్నావు కుంజమ్మ అంటూ పొంగిపోయాడు. అందర్నీ పేరు పేరున పలకరిస్తుంది. రంగమ్మ, అమ్మని తీసుకురాలేదే? నువ్వొచ్చి మీ అమ్మ గడ్డం పట్టుకోవలసిందేనమ్మా అంది రంగం. ఇంటికి ఎప్పుడొస్తావు కుంజా అన్నాడు అన్న. ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు భోజనాలు ఏర్పాటు చేశారన్నా, అది అయిన తర్వాత ఇంటికొచ్చి గుడికి వెళ్దాం చెప్పింది సుబ్బలక్ష్మి. కుంజా, రేపు నీ కచేరీలో తంబూరా వేస్తా అంది రాజం. వసే రాజం, నువ్వు వేసే తంబూరకి కస్తూర్బా మళ్ళీ కిందకి వస్తుందేమోనే అంది మీనాక్షి. నాకు తంబూర వేయడానికి నా కూతురు వచ్చింది రాజం పిన్ని అంటూ రాధని పనిలో పని పరిచయం చేసింది సుబ్బలక్ష్మి.
పదండి పదండి, దానికోసం చాలామంది ఎదురు చూస్తున్నారు అంటూ సుబ్బలక్ష్మి ఆత్మీయులందరూ బయలుదేరారు. అందరూ షణ్ముగవడివి ఇంటికి వచ్చారు. షణ్ముగం, నేను చాలాసార్లు అడిగింది రాలేదే అని అంది రంగ. దాన్ని చూడ్డానికి జనం తోసుకుంటున్నారు షణ్ముగం అంది మీనాక్షి. లోపల మన ఊర్లో గొప్ప గొప్పోళ్ళందరూ ఉన్నారు కుంజాతో మాట్లాడుతూ అంది మరకతం. ఫోటోలు కూడా తీస్తున్నారు అంది రాజం. షణ్ముగవడివు ఎటో చూస్తుంది కానీ చెవులారా వింటుంది కూతురు కబుర్లు. షణ్ముగం, మన దగ్గర నుంచి వెళ్ళిన పిల్లలా లేదు, కాస్త లావెక్కింది, చక్కగా ఉంది, అచ్చం బ్రాహ్మల పిల్లలా ఉంది. అది బ్రాహ్మల పిల్లే అరిచింది షణ్ముగవడివు. నేటికి కథనిక్కడితో ముగిస్తున్నానండి. నేను చదివిన విధానం నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి పుస్తకాలు వినడానికై ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయమని మనవి. వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్ రావాలంటే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మళ్ళీ తరువాయి భాగంలో మీ ముందుకు వస్తా. అంతవరకు సెలవు పుచ్చుకుంటూ నమస్కారం.